సార్ ఇప్పుడు యూకేకి వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని అనుకుంటే కొంతమంది తెలుగు మీడియం స్కూల్స్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయి ఉండొచ్చు. ఏమైనా స్పెసిఫిక్గా ఇంగ్లీష్ క్లియరెన్స్ మీద ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందా? దాని మీద మీరు ఏమైనా కోచింగ్ ఇస్తారా? యూకేలో మాస్టర్స్కి మనం వెళ్ళి చదువుకోవాలనుకుంటే మెజారిటీ 80% ఆఫ్ ద యూనివర్సిటీస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ ఫర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామినేషన్స్. మీరు ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు చదువుకున్న ఇంటర్మీడియట్లో 12th ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 65% అగ్రిగేట్ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. అండ్ ఆ 65% కూడా అగ్రిగేట్ లేదు మాకు ఇంటర్మీడియట్ 12th ఇంగ్లీష్లో లేదు అనుకుంటే మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో అది బ్యాచిలర్స్ ఏదైతే ఉందో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బీ ఇన్ ఇంగ్లీష్. ఆ ఎంఓఐ సర్టిఫికేట్ ఉంటుంది మేడం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి మనం చదువుకున్న కాలేజ్ వాళ్ళే ఇస్తారు. ఆ ఎంఓఐ తీసుకొని వచ్చినా కూడా మెజారిటీ యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టింగ్ ద అప్లికేషన్ ఫర్ ద కోర్సెస్. గాట్ ఇట్ సార్, వండర్ఫుల్. సో ఇంగ్లీష్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయాలి అన్న భయం అయితే మాత్రం కంట్రోల్ ఆల్ డిలీట్ పర్మనెంట్గా కొట్టేయండి.